గతంలో ఈ ఫార్ములా రేస్ అని మన కేటీఆర్ గారిపై నిందలేసారు, అది చెల్లలే. మనీ లాండరింగ్ అన్నారు, అది చెల్లలే. లిక్కర్ కేసులు అన్నారు, అవి చెల్లలే. ఇప్పుడు కొత్తగా సిబిఐకి తీసుకురావాలని ఆలోచన చేస్తూ, ఇప్పుడు రాహుల్ గాంధీ కరెక్టా, రేవంత్ రెడ్డి కరెక్టా, ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేసుకున్నారు. రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగాన్ని కాపాడాలి అని రాహుల్ గాంధీ అంటున్నాడు, రేవంత్ రెడ్డి ఏమో రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాడు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తెలంగాణ కోసం పుట్టిన టిఆర్ఎస్ పార్టీ ఎప్పటిదాకైతే ఈ భూ ప్రపంచం ఉంటుందో అప్పటిదాకా టిఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉంటుంది. తెలంగాణ ప్రజలకు అన్ని విధాలుగా మేలు చేయడానికి ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళకు దమ్ము, ధైర్యము, సిగ్గు, శరం ఏమని ఉంటే ఇవన్నీ సిబిఐలు, ఈడీలు పక్కకు పెట్టండి. ఏవైతే నువ్వు 6 గ్యారంటీలు, 420 హామీలు ఏవైతే ఇచ్చినావో అవి నెరవేర్చు ఫస్ట్. తర్వాత ఈ జూటా కేసులు, బద్నాం చేయాలి కేసీఆర్ గారికి అని నువ్వు ఎంత ఆలోచన చేసినా నీవేమి పప్పులు ఉడకాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ